బ్రేకింగ్ న్యూస్. పేలుళ్ల కుట్ర కేసులో ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు విజయనగరం పోలీసులు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా సమీర్ సిరాజ్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పేలుళ్లకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. విజయనగరంలో ఉగ్ర పేలుళ్లకు ఏ ప్రాంతాల్లో రెక్కీ చేశారు, ఎన్ని రోజులు చేశారనే దానిపై ఆరా తీనున్నారు. విజయనగరంలోనే మొదటగా పేలుళ్లు జరిపాలన్న ఆలోచన ఎవరిది, ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ అనే అంశంపై కూడా విచారించనున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు విశాఖ సెంట్రల్ జైలు నుంచి అందిస్తారు. దాడిలో కుట్ర ప్లాన్ చేసినటువంటి సిరాజ్ సమీర్లను ప్రస్తుతం అటు విశాఖ కేంద్ర కారాగారం సెంట్రల్ జైలు నుంచి అయితే విజయనగరం తీసుకువెళ్ళడానికి పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటిది అయితే ఉంది. అటు కోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు మేరకు విజయనగరం ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఆదేశాలతో పోలీస్ కస్టడీకి 7 రోజులైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 7 రోజులు పోలీస్ కస్టడీ కోసం విజయనగరం నుంచి ఉదయాన్నే పోలీసులు అయితే అటు సెంట్రల్ జైలుకి అయితే రావడం అయితే జరిగింది. మనము చూడొచ్చు, అటు సమీర్ అదేవిధంగా సిరాజ్ ఇద్దరిని కూడా పోలీసులు తీసుకెళ్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే ముఖ్యంగా చూస్తే ఈ ఎన్ఐఏ దీనికి సంబంధించి ఎన్ఐఏ విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు కస్టడీకి అయితే కోరారు. ఇప్పటికీ దాదాపుగా 4 రోజుల వరకు వేచి ఉన్నటువంటి కోర్టు నిన్న అయితే పోలీసులకు సంబంధించి ఈ సిరాజ్ సమీర్లను కస్టడీకి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పోలీసులు ప్రస్తుతం విజయనగరం నుంచి స్పెషల్ టీము విశాఖ సెంట్రల్ జైలుకి అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. విశాఖ సెంట్రల్ జైలు నుంచి ప్రస్తుతం సమీర్ సిరాజ్లు ఇద్దరిని కూడా వీళ్ళు విజయనగరం అయితే తీసుకెళ్తున్నారు. విజయనగరం పోలీసులకి 7 రోజులు కస్టడీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ ఆ సెంట్రల్ జైలుకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే పోలీస్ కస్టడీకి తీసుకున్నటువంటి సిరాజ్ సమీర్లు ఇద్దరిని కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంది. ఈ విచారణలో మొత్తం అంశాలన్నీ కూడా అటు విజయనగరం పోలీసులతో, 2 టౌన్ పోలీసులతో పాటుగా ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా, ఎన్ఐఏ టీమ్స్ కూడా వీళ్ళని ప్రత్యేకించి దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పోలీసులకు సంబంధించి వీళ్ళు చాలా గోప్యంగా విజయనగరం వీళ్ళు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సిరాజ్ సమీర్లు ఇద్దరు కూడా అటు విజయనగరం తీసుకెళ్ళి అక్కడ అసలు కుట్రక పండడానికి గల కారణాలు ఏంటి, ఎలా ప్లాన్ చేశారు ఏంటనే పూర్తి వివరాలను బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అటు ఎన్ఐ అధికారులు అదేవిధంగా విజయనగరం పోలీసులు ఈ కుట్ర కోణాన్ని ఛేదిస్తూ మొత్తం వివరాలు ఒక్కొక్కటి బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం అటు విజయనగరం ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ 7 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజయనగరం పోలీసులు విశాఖ సెంట్రల్ జైలు నుంచి వాళ్ళ ఇద్దరిని కూడా విజయనగరం అయితే తరలిస్తున్నారు. మెయిన్ రూట్ లో ఇప్పుడు మనం ఉన్నటువంటిది ముఖ్యంగా చూస్తే బిఆర్టీఎస్ రోడ్ ఇది సెంట్రల్ జైలు నుంచి అటు ఆరిలో మీదుగా ముఖ్యంగా ఆనందపురం విజయనగరం వెళ్ళడానికి ఇది మెయిన్ రోడ్. కానీ ఈ రోడ్ లో తీసుకువెళ్లకుండా ఇటు నుంచి సింహాచలం దగ్గర నుంచి నేషనల్ హైవే మీద నుంచి నేరుగా వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా పకడ్బందీగా 2 వాహనాల్లో పోలీసులు అటు సిరాజ్ సమీర్లను ఇద్దరిని 2 వెహికల్స్ లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. అది అత్యంత, ఎందుకంటే ఉగ్రదాడులకు కుట్ర పడినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ప్లానింగ్స్ ఏంటి, ఎక్కడెక్కడ ప్లాన్ చేశారో, అది విజయనగరమా ఇంకా ఇతర ప్లేసెస్ లో ప్లాన్ చేశారా, వీటన్నింటినీ కూడా ఛేదించే పనిలో ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్నారు. దీనికి పోలీసులు కస్టడీకి ఎన్ఐఏ కూడా తోడవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం కుట్ర కోణం అంతా కూడా ఇప్పుడు ఈ పోలీస్ కస్టడీలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి అసలు ఏం చెప్తారు, ఎలా మారడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎక్కడెక్కడ పేలుళ్లు చేయడానికి ప్లాన్ చేశారనేది ఈ ఎన్ఐఏ అదేవిధంగా పోలీస్ కస్టడీలో విచారణలో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది.